యాక్చువల్గా అయితే నేను ఎందుకు సేవకులు మీరు బాధపడొద్దనంటే, సేవకులు ఏంటంటే బతికించగలరు, చంపేయగలరు కూడా. కొంతమంది సేవకులు అలా ఉన్నారండి. కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చితే బతికిస్తారండి. వాళ్ళకి నచ్చలేదనుకోండి అటెంప్టివ్ మర్డర్ చేసినట్టుగా చేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతులు మట్టి అంటదో, చేతిలో కత్తి ఉండదో కానీ చంపేస్తారండి. అటువంటి దైవజనులు నా జీవితంలోకి ప్రవేశించారు. వింటున్నారండి? మరి అటువంటి దైవజనులు ప్రవేశించిన తర్వాత నా సేవా పరిచర్యను అతను నన్ను చాలా విధాలుగా చాలా హీనంగా నన్ను వాక్యము ద్వారా నన్ను పాతాళానికి లాగేసేటట్టుగా మరి చాలా విధంగా నన్ను టార్చర్ చేశారు. నాకేంటంటే పిల్లరా ఈ లోకపరంగా చూస్తే నన్ను ఎవరేం చేయలేరు. కానీ నేను ఒక్క వాక్యానికి మాత్రం లోబడతా. దేవుని వాక్యానికి లోబడతాను తప్ప ఎవరికి లోబడే మనస్తత్వం నాకు లేదు. కానీ వాక్యం కావాలి కనుక మరి వాక్యం తెలియపరిచినటువంటి వ్యక్తులే ఈరోజు నన్ను కిందకు తొక్కాలని చూస్తున్నారండి. నేను చాలా బాధపడి ఒకరోజైతే ఇదే మేడపై ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు కూడా చనిపోవాలనుకున్నాను. నేను చనిపోదాం అనుకున్నాను. చనిపోయి ఇంకా ఎందుకు ఈ సేవ, అసలు సేవకులందరూ కూడా మోసగాళ్ళు. వాళ్ళకి ఇష్టమైతే ఒకలా వాడుకుంటారు మనుషుల్ని, ఇష్టం లేకపోతే ఒకలాగా చేస్తారు. అసలు సేవ ఎందుకు చేయాలి, ఎందుకు వచ్చిందండి ఈ పరిచర్య అంతా, ఎందుకు చేయనని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేను. ఆ టైంలో నా కుటుంబానికి కూడా చెప్పలేదు. కాకపోతే నా భార్యకు ఒక రోజు చెప్పాను, నువ్వు పిల్లలు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండండి, మీరు భయపడవలసిన పని లేదు, మీకు అన్ని ఏర్పాట్లు కూడా వస్తాయి, మీకు కావాల్సినవన్నీ, మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చు, కానీ నన్ను మాత్రం జాగ్రత్త అని చెప్పాను. చెప్పేసి నేను డిసైడింగ్ అయిపోయాను.